హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన పల్లవి గారు కర్ణాటక నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మెడిటేషన్ మాస్టర్స్, గైడెడ్ మెడిటేషన్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, నమస్తే. మనం మన సెషన్ని స్టార్ట్ చేద్దాము. ఇప్పటికే లేట్ అయింది. ఓకే మాస్టర్స్, అందరూ కళ్ళు మూసుకోండి మాస్టర్స్. నేను ధ్యానంలో ఏదైతే చెప్తూ ఉంటానో అది మీరు విజువల్ చేసుకుంటూ ధ్యానాన్ని మీరు చేయండి మాస్టర్స్. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ ఎనర్జీ మీకు కొన్ని రోజులుగా పనిచేస్తుంది. ఓకే మాస్టర్స్, మనం స్టార్ట్ చేద్దాము గైడెడ్ మెడిటేషన్ని. అందులో నేను ఏదైతే కొన్ని పదాలను చెప్తానో ఆ పదాలను మీరు కూడా మనసులో పలకండి. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ ఆజ్ఞా చక్ర పైన లేకపోతే శ్వాస పైన ధ్యాస ఉంచి మెడిటేషన్ ని చేయండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే మనం ధ్యానానికి ఆహ్వానం అన్నిటికీ మనకు ధన్యవాదాలను తెలిపి ఆహ్వానాన్ని పలుకుదాము. ఆ తర్వాత నేను కొన్ని పదాలను చెప్తాను. ఆ పదాలను మీరు పలుకుతూ మెడిటేషన్ ని చాలా శ్రద్ధగా చేయండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ధ్యానానికి ఆహ్వానం, విశ్వానికి ఆహ్వానం, పిరమిడ్ మాస్టర్స్కి ఆహ్వానం, ఆస్ట్రల్ మాస్టర్స్కు ఆహ్వానం, సర్జికల్ మాస్టర్స్కు ఆహ్వానం, సాయినాథునికి ఆహ్వానం, మన గురువులు ఎవరైతే ఉన్నారో పత్రిజీ గురువు గారికి ఆహ్వానం, స్వర్ణమాల అమ్మగారికి ఆహ్వానం, రమణ మహర్షి గారికి ఆహ్వానం, ఇంకా ఎందరో గురువులు మహానుభావులకు మన ధ్యానానికి ఆహ్వానాన్ని పలుకుదాం. ఓకే మాస్టర్స్, నేను కొన్ని పదాలను చెప్తాను. మీరు కళ్ళు మూసుకొని ఆ పదాలను మీ మనసులో అనుకుంటూ ఉండండి మాస్టర్స్. ఓకే. పిరమిడ్ ధ్యాన సంకల్పం. మనం పిరమిడ్లో కూర్చొని ఉన్నట్టుగా సంకల్పించండి. ఎవరైతే పిరమిడ్లో కూర్చున్నారో వాళ్ళు ఓకే. పిరమిడ్ లేని వాళ్ళు నేను పిరమిడ్లోనే కూర్చున్నాను అనే విధంగా విజువల్ చేయండి మాస్టర్స్. పిరమిడ్ ధ్యాన సంకల్పం. మనం ఇప్పుడు ఒక సంకల్పాన్ని తీసుకొని ధ్యానాన్ని మొదలు పెడదాం. ఓకే మాస్టర్స్. పిరమిడ్ ధ్యాన సంకల్పం. నాడీ మండల ఎథరిక్ బాడీ శుద్ధి. మనం నాడీ మండల ఎథరిక్ బాడీ శుద్ధిని చేద్దాం. నేను వాయిలెట్ ఫ్లేమ్ అనుదాతను. అది పవిత్ర పునీతమైన అగ్ని. నాపై భగవంతునికి దయ, కరుణ, కటాక్షము, క్షమాగుణము, కరుణ, ప్రేమ కలిగి నేను అది ఇతరుల మీద ప్రసరింపజేసే నిమిత్తము నాలో రూపాంతర పరివర్తన కొరకు సెయింట్ జెర్మెయిన్ వశిష్ఠ మహర్షి, ఆర్క్ ఏంజల్స్, నా తలపైన క్రిస్టల్ పిరమిడ్ ఏర్పడాలి. దాని ద్వారా విశ్వమయ వాయిలెట్ ప్రాణశక్తి నా బ్రహ్మరంధ్రం ద్వారా నాలోకి రావాలి. విశ్వమయ వాయిలెట్ ప్రాణశక్తి నా ఎథిరిక్ బాడీ నాడీ మండలంలోని సుషుష్మ, ఇడ, పింగళ, కుడి, ఎడమ 72,000 కోట్ల నాడులలో ప్రవేశించి నాడీ మండల
ఎథరిక్ బాడీ శుద్ధి జరగాలి. నాకు నాడీ మండల శుద్ధి జరగాలి. నాకు నాడీ మండల శుద్ధి జరగాలి. నాకు నాడీ మండల శుద్ధి జరగాలి. నేను ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యాన ప్రచారం చేస్తున్నాను. నేను ధ్యాన విశ్వానికి తోడ్పడతాను. ఇదే నా సంకల్పం. ఇదే నా సంకల్పం. ఇదే నా సంకల్పం. నా మూలాధార చక్రంలోని 4 దళాలలో, నా స్వాధిష్టాన చక్రంలోని 6 దళాలలో, నా మణిపుర చక్రంలోని 10 దళాలలో, నా అనాహత చక్రంలోని 12 దళాలలో, నా విశుద్ధి చక్రంలోని 16 దళాలలో, నా ఆజ్ఞా చక్రంలోని 2 దళాలలో, నా సహస్రార చక్రంలోని 1000 దళాలలో ప్రవేశించి నాకు నాడీ మండల శుద్ధి, చక్ర శుద్ధి, ఎథరిక్ బాడీ శుద్ధి జరగాలి. నేను ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యాన ప్రచారం చేస్తున్నాను. నేను ధ్యాన విశ్వానికి తోడ్పడతాను. ఇదే నా సంకల్పం. ఇదే నా సంకల్పం. ఇదే నా సంకల్పం. ఇట్లా సంకల్పించుకోండి మాస్టర్స్. అందరూ నేను చెప్పిన లక్ష్మీ ముద్రను పెట్టండి మాస్టర్స్. చాలా ఈజీ ముద్ర. కొంచెం సేపు లక్ష్మీ ముద్ర. ఈ ముద్రలో ఒక 1 మినిట్ ఇలా తెరిచి చూడండి కళ్ళని. ఈ ముద్రలో కూర్చోండి. బాడీ స్ట్రైట్ గా పెట్టండి. ఓకే, కింద మన ఒళ్ళో పెట్టుకోండి మాస్టర్స్. బాడీ అయితే స్ట్రైట్ గా పెట్టండి. గాఢమైన శ్వాసని 5 టైమ్స్ తీసుకుంటూ వదులుతూ చేయండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, breathe out. Breathe in, breathe out. ఓకే మాస్టర్స్, మన వెన్నెముకను స్ట్రైట్ గా ఉండడానికి ట్రై చేయండి వీలైనంతసేపు. కుదరని వాళ్ళు ఒక చైర్కి ఆనించుకోనైనా కూర్చోండి మాస్టర్స్. మనం తీసుకొని యూనివర్స్ ద్వారా మనం తీసుకొని కాస్మిక్ ఎనర్జీ మొత్తం డైరెక్ట్గా మన వెన్నెముకల స్టోర్ అవుతుంది. ఆ వెన్నెముకల స్టోర్ అయిన ఎనర్జీ మనకి ఎంటైర్ బాడీలో పనిచేస్తుంది. మనం బయటి ప్రపంచంలో కూడా మన పనులు తొందరగా జరగడం చూస్తామన్నమాట. అందుకోసం అని చెప్పి వీలైనంతసేపు మనము మన వెన్నెముకని స్ట్రైట్గా పెట్టడానికి మనం ట్రై చేయాలి. మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చిన ఆలోచనలన్నీ మనము యాక్సెప్ట్ చేసి దాన్ని పక్కకి పెట్టాలి. అప్పుడైతేనే మనము మన ధ్యానాన్ని చాలా హ్యాపీగా, సురక్షితంగా, మంచి ఎనర్జీతో మనము చేయగలుగుతాం. నేను ఈ విధంగానే గైడ్ చేస్తూనే ఉంటాను మాస్టర్స్. మీరు మాత్రం నా మాటలను బ్రెయిన్లో తీసుకుంటూ మెడిటేషన్ని కళ్ళు మూసుకొని చేస్తూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవకుండా చూసుకోండి మాస్టర్స్ వీలైనంత వరకు.
మన శరీరం మొత్తం 77,000 నాడులు ఉంటాయి మాస్టర్స్. ఆ నాడులలో మొత్తంలో మనము ఎప్పుడైతే కామ్నెస్‌ని, పీస్‌ఫుల్‌ని మనం ఇస్తామో అప్పుడు ఆ నాడీ మండల శుద్ధి జరుగుతుంది. దాని ద్వారా మనం ఏదైతే చెప్తామో, ఏదైతే మనం మేనిఫెస్ట్ చేస్తామో అది మనకి జరుగుతుంది. అలా కాకుండా మన నాడీ మండల శుద్ధి మనము ఎప్పటికప్పుడు కొన్ని మంత్లీ 2 టైమ్స్ కానీ, 3 టైమ్స్ కానీ మనం చేసుకోకపోవడం వల్ల అది మనకి మనం ఇల్లు ఎలా అయితే ఆహ్, అంటే రోజు ఆహ్, మనం శుభ్రపరుచుకోకుండా ఎలా అయితే వదిలేస్తామో, మనకే ఇరిటేట్ ఎలా ఉంటుందో, అదే విధంగా మన బాడీలో కూడా ఇరిటేషన్ మొదలవుతుంది. అంటే మనకి జబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మన బాడీని మనం నీట్‌గా పెట్టుకుంటామో, అప్పుడు మన బాడీ మనకి అన్ని విధాలుగా, అన్ని విషయాలలో మనకు సహకరిస్తుంది. ఏ విషయమైనా మనకి తొందరగా జరుగుతుంది. అలా కాకుండా మన బాడీని మనము ఎప్పుడూ ఆలోచనలతో, పనికిరాని ఆలోచనలతో, మనకు అవసరం లేని ఆలోచనలతో మనం ఎప్పుడైతే బాడీని, బ్రెయిన్‌ని నింపేస్తామో, ఇంకా కొత్త విషయాలను మన బాడీ తీసుకోలేదు. మన బ్రెయిన్ కూడా తీసుకోలేదు. ఎప్పుడైతే మనం ఎప్పటికప్పుడు మన బాడీని శుభ్రపరుచుకుంటామో, అప్పుడు కొత్త విషయాలను మన బాడీ తీసుకుంటుంది. మన బ్రెయిన్ తీసుకుంటుంది. మన బ్రెయిన్ ఏది చెప్తే బాడీ అదే పాటిస్తుంది. మన బాడీ ఏదైతే చెప్తుందో బ్రెయిన్ కూడా ఒక్కొక్క టైంలో వింటుందన్నమాట. బాడీ, బ్రెయిన్ ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ లాగా అన్నమాట. ఒకరినొకరు ఏదైనా డిస్కస్ చేసుకుంటారు, ఏదైనా చెప్పగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. ఒకరికొకరు మనము డిస్కస్ చేసుకుంటేనే ఏదైనా ఒక ఫీల్డ్‌లో కానీ, ఆఫీస్‌లో కానీ, కొలీగ్స్ విషయంలో కానీ ఏదైనా మనము ఒకరినొకరు చెప్పుకోవడం వల్లనే మనం సక్సెస్‌ని తీసుకోగలుగుతాం. కానీ ఒక్కరము ఎప్పుడు మనము సక్సెస్‌ని కానీ, ఇతర విషయాల్లో డెసిషన్ కానీ తీసుకోలేము. ఒక్క చేతితో మనకెప్పుడు చప్పట్లు సౌండ్ రాదు. 2 చేతులతోని మనకు చప్పట్ల సౌండ్ వస్తుంది. అదే విధంగా మనము బ్రెయిన్, బాడీ మాట వింటుంది. బాడీ, బ్రెయిన్ మాట వింటుంది. ఇవి 2 మాట వినాలంటే మనం ఎప్పటికప్పుడు నాడీ మండల శుద్ధి ఈ విధంగా మెడిటేషన్ చేస్తూ ఉండాలి. అప్పుడైతేనే మన బాడీలో టాక్సిక్ ఎనర్జీస్ అనేది రిలీజ్ అవుతుంది. కొత్త ఎనర్జీస్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఓకే మాస్టర్స్, ధ్యానం చేయండి. మీ ధ్యాస మొత్తం ఆజ్ఞా చక్రం పైనైనా ఉండాలి. లేకపోతే మనం తీసుకునే శ్వాస పైన అయినా ఉండాలి. శ్వాస ఎలా బయటికి వెళ్తుంది, ఎలా లోపలికి వస్తుంది, మనలో ఏ ఆలోచనలు వస్తున్నాయి, వాటిని కట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ మనము శ్వాస పైన ధ్యాస పెడుతూ ఉండాలి. కొంతమందికి శ్వాస పైన ధ్యాస పెట్టడం కుదరదనమాట. అలాంటప్పుడు ఆజ్ఞా చక్ర నుదిటి పైన ఉన్న మనం బొట్టు పెడతాం కదా! అక్కడ నుదిటి పైన మనము మన కాన్సంట్రేషన్‌ని పెట్టొచ్చనమాట.
మనం కూర్చున్న ఈ గంట సేపు మనలో మనము ధ్యానంతో చాలా శుభ్రంగా నాడిని శుభ్రపరుస్తున్నట్టుగా విజువల్ చేయండి మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఈ విధంగా చేస్తూ ఉంటామో మనలో ఉన్న ఆలోచనలు తగ్గిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనలో ఉన్న ఆలోచనలు తగ్గిపోతాయో అప్పుడు కొత్త ఆలోచనలు రావడం స్టార్ట్ అవుతుంది. కొత్త ఐడియాస్ మన బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది. కొత్త బిజినెస్లను మనం చేయగలుగుతాము. పిల్లలకు మంచి కెరియర్ని ఇవ్వగలుగుతాము. భర్తతో చాలా హ్యాపీగా ఉండగలుగుతాము. ఎప్పుడైతే మనము ఈ టాక్సిక్ ఎనర్జీని బయటికి పంపిస్తామో అప్పుడే ఇవన్నీ మనకు సాధ్యమవుతుంది. మనం మన లైఫ్లో, మన కెరియర్లో, మన బిజినెస్లో, మన చదువులో ఎన్ని సాధించినా ఫ్యామిలీ సపోర్ట్, ఫ్యామిలీ హ్యాపీనెస్ ఇంట్లో బాగా లేకపోతే గనక మనం ఎందులో ఎన్ని సాధించినా, ఎన్ని మెడల్స్ వచ్చినా మనకు హ్యాపీనెస్ని ఇవ్వవన్నమాట. ఎప్పుడైతే మనం ఫ్యామిలీతో హ్యాపీగా ఉండగలుగుతామో, రిలేషన్షిప్లో మంచి అండర్స్టాండింగ్ని బిల్డ్ చేసుకుంటామో అప్పుడే మనం మన ఎనర్జీ చాలా హ్యాపీ ఎనర్జీ, డోపమైన్ అనే హార్మోన్స్ మనకి రిలీజ్ అవుతాయన్నమాట. అలా కాకుండా కొంతమంది ఫ్యామిలీకి విరుద్ధంగా చేయడం, నేను చేస్తాను, నేను చేయగలను అని చెప్పి వాదోపవాదాలు చేసి ఏవేవో పిచ్చి పనులు చేసి ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోవడం వల్ల మీరు ఎందులోనూ మీ సక్సెస్ని సాధించలేరు. ఒకవేళ సాధించినా కూడా ఆ హ్యాపీనెస్ మీకు పూర్తి హ్యాపీనెస్ ఉండదన్నమాట మీ లైఫ్లో. ఎప్పుడైతే మనం ఫ్యామిలీతో హ్యాపీగా వాళ్ళని క్షమించి వాళ్ళని ఫర్గివ్ చేసి హ్యాపీగా ఉండగలుగుతామో అప్పుడే మనము ఏ అచీవ్ చేసినా, ఏ సక్సెస్ని పొందినా పూర్తి ఆనందాన్ని మనం పొందగలుగుతాము అన్నమాట. యూనివర్స్ ద్వారా వచ్చే కాస్మిక్ ఎనర్జీని మన సహస్రార చక్రాస్ ద్వారా మన బాడీ మొత్తం నరాల్లో ప్రవహిస్తుంది. బ్లూ కలర్ ఎనర్జీ, బ్లూ కలర్లో చూసుకోండి మాస్టర్స్. ఎనర్జీ మన సహస్రార తలపై నుంచి మనకి తీగల రూపంలో మన లోపలికి వెళ్తుంది. ఫస్ట్ తీగల రూపంలో కాస్మిక్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటున్నాము. ఆకాశాన్ని విజిబుల్ చేయండి. ఆకాశం నుంచి మనకి ఎనర్జీస్ రావడం స్టార్ట్ అయ్యింది. మన మెదడు మొత్తం బ్లూ కలర్ ఎనర్జీతో నిండిపోయింది. మన బ్రెయిన్ని మన కంట్రోల్లో తీసుకురావడానికి, సురక్షితంగా ఉండడానికి మన బ్రెయిన్కి ఒక మంచి కప్పు అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే అడ్డంకిగా ఒకటి ఉంటుంది, మన బ్రెయిన్ని కాపాడుతూ ఉంటుంది. అది కూడా బ్లూ కలర్ ఎనర్జీతో నిండిపోయింది. ఒక గోడ లాంటిది మన బ్రెయిన్కి సురక్షితాన్ని ఇవ్వడానికి ఒక గోడ లాంటి ఒక లేయర్ ఉంటుందన్నమాట. ఆ లేయర్ నుంచి మన మైండ్కి చేరుతుంది సమాచారం.
మన ఎంటైర్ బాడీ మొత్తం యూనివర్స్ నుంచి వస్తున్న కాస్మిక్ ఎనర్జీని బ్లూ కలర్ తీగల్లాగా విజువల్ చేయండి. బ్లూ కలర్ తీగలు మన లోపలికి అణువణువు ప్రవహిస్తుంది. మన లోపల మన బ్లడ్ ఎలా అయితే ప్రవహిస్తుందో అదే విధంగా డోపమైన్ కూడా మనకి ప్రవహించడం జరుగుతుంది. మనం అప్పుడప్పుడు మన బాడీకి మనము థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి. మనం ఎప్పుడైతే మన బాడీకి, మనం తాగే నీటికి, మనం వాడుకునే వస్తువులకి, మనం చెప్పుకునే, మనం ఫ్రెండ్గా అని చెప్పుకునే నీకు నువ్వు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. కృతజ్ఞతలకు ఒక మంచి రిజల్ట్ ఉందన్నమాట. ఎప్పుడైతే మనం కృతజ్ఞతలు చెప్తామో అప్పుడే మనకు ఇంకా ఎనర్జీస్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలని యాక్సెప్ట్ చేసి దాన్ని పక్కన ఉంచడానికి ట్రై చేయండి మాస్టర్స్. ఎప్పుడైతే మనము ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి పక్కన పెట్టడం వల్ల మన బ్రెయిన్ ఇంకా రిలీఫ్గా ఉంటుంది. అలా కాకుండా వచ్చిన ఛాలెంజెస్ని, వచ్చిన ప్రతి కష్టాన్ని దాన్ని అణగతొక్కుతూ ఉంటే మనలో ఫ్రస్ట్రేషన్ ఎక్కువ పెరుగుతుంది. అంటే ఎమోషన్స్, కోపం రావడం, చిరాకు రావడం, అనీజీగా ఉండడం, ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనము ఎప్పటికప్పుడు ఇల్లు క్లీన్ చేసే విధంగానే మనల్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఒక్క రోజులో 24 అవర్స్ ఉంటుంది. 20 అవర్స్ మన ప్రాపంచికంగా యూజ్ చేసిన 4 అవర్స్ మన కోసం మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మన ఆపోజిట్ పర్సన్ మనం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ విధంగా జరుగుతుంది. మీకు మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అనిపిస్తూ ఉంటే గాఢమైన శ్వాసని ఒక 5 times తీసుకోవడము, వదిలేయడం, తీసుకోవడము, వదిలేయడం, ఇలా చేస్తూ ఉండాలి. మీలోని కామ్నెస్ పెరుగుతుంది.
ఈ ఇయర్ మొత్తం 2026 ఇయర్ మొత్తం మీకు మంచి జరగాలని, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అవన్నీ మీ లైఫ్లో రావాలని మనస్ఫూర్తిగా యూనివర్స్ కనెక్షన్ ద్వారా నేను పొందాను. వాటి ద్వారా నేను ఎన్నో అన్నదానాలను చేస్తున్నాను, ఎన్నో వస్త్రదానాలను చేస్తున్నాను, ఎంతో మందికి నేను సహాయాన్ని అందిస్తున్నాను. నగదు రూపంలో కాకుండా వస్తు రూపంలో నేను అందరికీ హెల్ప్ చేయగలుగుతున్నాను. అంత పవర్ నాలోనే ఉంది, అంత శక్తి నాలోనే ఉంది. ఐ యామ్ ఏ క్రియేటర్. నేను నా లైఫ్కి నేనే క్రియేటర్ని. ఎప్పుడైతే మనకి మనం ఒక ఇన్కమ్ సోర్స్ని మనము బిల్డ్ చేసుకొని మనం ఉంటామో అప్పుడు మనకు తెలియకుండానే హ్యాపీనెస్ మనలో ఉంటుంది. ఈ మెడిటేషన్ని మనము ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. మనకి టైం దొరికినప్పుడల్లా మనం చేస్తూ ఉండాలి. టైం లేదు, టైం కుదరదు, ఇవన్నీ మనం చెప్పే సాకులు. మనం చెయ్యాలి అని మన బ్రెయిన్లో మనం ఫిక్స్ అయితే మనకు బోలెడంత టైం మనకు దొరుకుతుంది. ఈ మనసులో మీరు ఇలా అనుకోండి మాస్టర్స్, నేను అందరినీ క్షమించేస్తున్నాను. నన్ను ఎవరైతే అవమానించారో, బాధ పెట్టారో, కృంగదీశారో వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నాను. మీరు ఎప్పుడైతే నిన్ను బాధ పెట్టిన వాళ్ళు కానివ్వండి, ఇంకా ఇతర విషయాల్లో మిమ్మల్ని తక్కువ చూడడం లాంటివి కానివ్వండి చేస్తున్నారు అంటే వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటున్నట్టు అర్థం. మీరు వాటిని ఆలోచించకుండా మీరు వేరే పనులకి ధ్యానం, సాంగత్యం, సచ్చిన సాంగత్యం ఇటువంటివి చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది వాళ్ళకే అవుతుంది. మనం ఏదైతే అనుకుంటున్నామో మనకే అవుతుంది.
వెన్నెముక స్ట్రైట్గా పెట్టండి మాస్టర్స్. వీలైనంతసేపు మనం మంచి ఎనర్జీని మనము యూనివర్స్ ద్వారా రిలీజ్ చేసుకుంటున్నాము. అందరూ చాలా శ్రద్ధతో వాళ్ళ నాడీ మండల శుద్ధిని వాళ్ళు శుభ్రపరుచుకుంటూ మన అరికాళ్ళ నుంచి బ్లాక్ కలర్ ఎనర్జీతో బయటికి పోతున్నట్టుగా విజువల్ చేయండి. మన యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీ మన సహస్రార చక్రం ద్వారా మనమందరము ఎనర్జీస్ని నరాల్లో ఎనర్జీస్ని పంపుతున్నాము. ఆ పంపుతున్న ప్రాసెస్లో ఏదైతే నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ మన అరికాళ్ళ నుంచి గాలి రూపంలో, పొగ రూపంలో, మనం పొగను చూస్తుంటాం కదా మాస్టర్స్, ఫ్యాక్టరీస్లో పొగ ఎలా వెళ్తుంది పైన, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పల్లవి గారికి, బాలాంబిక గారికి, జ్యోతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.